హాయ్ అందరికీ స్వాగతం. ఈ రోజున మనం బరువు తగ్గడం గురించి శాస్త్రీయంగా ఉండే సలహాలను మాట్లాడుకుందాం. అధిక బరువు వల్ల ఆరోగ్యంపై చూపే ప్రభావం, సరైన ఆహారం, వ్యాయామం, అలాగే కొన్ని కొత్త వైద్య చికిత్సల గురించి తెలుసుకుందాం. సుస్థిరమైన బరువు తగ్గడానికి సలహాలు కావాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. స్థూలకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమయాలు. ముందుగా ఎందుకు ఆరోగ్యకరమైన బరువును కలిగి అవసరం అని తెలుసుకుందాం. అధిక బరువు లేదా స్థూలకాయం గుండెపోటు, క్యాన్సర్, కాలేయ సమస్యలు, బంజరత్వం, PCOS మరియు ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు అవకాశం పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా 4.5 బిలియన్ల మందికి పైగా అధిక బరువు లేదా స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా తక్కువ మరియు మధ్యమ ఆదాయ దేశాల్లో ఈ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కేలరీ లోటు ఎలా నిర్వహించాలి? బరువు తగ్గడం ఒక ముఖ్యమైన సూత్రానికి ఆధారంగా ఉంటుంది. మీరు బర్న్ చేసే కేలరీల కంటే తక్కువ కేలరీలు తీసుకోవాలి. దీన్ని కేలరీ లోటు అంటారు. అది కేవలం తగిన పరిమాణాలను తీసుకోవడం, పోషకాలతో నిండిన ఆహారాలను ఎంచుకోవడం, మరియు ప్రతిరోజు మీ కేలరీల పరిమాణాన్ని గుర్తుపెట్టుకోవడమే. మీ కేలరీలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయండి. అది అప్రమత్తంగా ఉండడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడంలో ప్రోటీన్ పాత్ర. ప్రోటీన్ బరువు తగ్గడంలో చాలా కీలకం. అదనపు కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వు శరీర కొవ్వుగా నిల్వ చేయబడతాయి, కానీ అదనపు ప్రోటీన్ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది బరువు తగ్గడంలో ముఖ్యమైన మాక్రోన్యూట్రియంట్గా నిలుస్తుంది. ప్రోటీన్ నిండైన భావనను కలిగిస్తుంది, తద్వారా ఎక్కువ తినే అలవాటు తగ్గుతుంది. బరువు తగ్గడంలో సహాయం కోసం మీ డైట్లో చికెన్, కోడిగుడ్లు, పప్పులు వంటి ప్రోటీన్ సమృద్ధ ఆహారాలను చేర్చండి. బరువు తగ్గడంలో ఫైబర్ పాత్ర. ప్రోటీన్తో పాటు కూరగాయలు మరియు బీన్స్ నుండి ఫైబర్ చాలా ముఖ్యం. ఇది పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది, అధికంగా తినడానికి దారితీసే అలవాటు తగ్గిస్తుంది. అలాగే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది బరువు నిర్వహణకు చాలా అవసరం. మీ డైట్లో కూరగాయలు, పండ్లు మరియు బీన్స్ను చేర్చడం ద్వారా ఫైబర్ పరిమాణాన్ని పెంచుకోండి. వ్యాయామం బరువు తగ్గడంలో సహకారం. బరువు తగ్గడంలో వ్యాయామం సపోర్టింగ్ పాత్ర పోషిస్తుంది. కేలరీలను బర్న్ చేస్తుంది, ఆకలి హార్మోన్లను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గేటప్పుడు కండర ద్రవ్యరాశిని కాపాడటంలో సహాయపడుతుంది. డైట్లో ముఖ్యమైన ప్రభావం ఉండగా, వ్యాయామం సుస్థిర ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా అవసరం. వాకింగ్, జాగింగ్ లేదా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలను చేయడం లక్ష్యంగా పెట్టుకోండి. బరువు తగ్గడంలో కొత్త వైద్య చికిత్సలు. డైట్ మరియు వ్యాయామం సరిపోకపోతే బరువు తగ్గడానికి కొత్తగా FDA ఆమోదించిన మందులు ఉన్నాయి. వాటిలో సెమాగ్లూటైడ్, ఓజెల్టిక్ లేదా వెగోవీగా మార్కెట్ చేయబడుతుంది. ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే ఇవి ఖరీదైనవి మరియు దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కూడా కలిగి ఉండవచ్చు. ఎప్పుడైనా మందులను ప్రయత్నించడానికి ముందు వైద్యుని సలహా తీసుకోండి. సుస్థిర జీవనశైలి మార్పులు. సుస్థిర బరువు తగ్గడం జీవనశైలి మార్పులపై ఆధారపడి ఉంటుంది. వాస్తవమైన లక్ష్యాలను నిర్ణయించుకోండి. ఉదాహరణకు వారానికి 0.5 శరీర బరువును తగ్గించడంపై దృష్టి పెట్టండి. చిన్న, క్రమంగా మార్పులు ఎక్కువ సమయానికి సులభంగా నిలుస్తాయి. వాస్తవ లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి మార్గాలను అనుసరించడం ద్వారా కోల్పోయిన బరువును తిరిగి పొందకుండా ఉండవచ్చు. ముగింపుగా, బరువు తగ్గడం అనేది క్రమం, వాస్తవమైన ఆశలు మరియు సమతుల్య జీవనశైలి మార్పుల గురించి. ఇది ఒక ప్రయాణం, ఒక పరుగు కాదు. ఈ వీడియో మీకు సహాయపడుతుందని అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన సలహాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం.